హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు ఈ వీడియోలో బెనారస్ బ్లౌజ్ అండి. దీనికి సెపరేట్‌గా క్లాత్ అయితే తీసుకున్నాననమాట 1 మీటర్. అలాగే లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేటప్పటికి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఆర్మ్ రౌండ్ కోసం మనం 6 ఇంచులు కానీ, 5.5 ఇంచులు కానీ మార్క్ చేసుకోవాలి. అయితే నేను ఇప్పుడు 5.5 ఇంచులకే మార్క్ చేశానండి. నడుము లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాము. ఈ మొత్తం ఇలా లైన్ కొట్టేసుకోవాలి. 1 ఇంచు ఆర్మ్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ కోసం రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్లోకి 2 ఇంచులు మార్క్ చేసుకున్నాము. అప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పొడవు మనం 5 ఇంచులు మార్క్ చేసుకున్నాము. కటింగ్ కోసం 2.5 ఇంచులు. అది ఈ రౌండ్ అండి, నెక్ రౌండ్ కోసం. ఇలాగా మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్క్ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మార్కింగ్ మీద నుంచే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడు హ్యాండ్స్ తీసుకుంటామో ఈసారి నేను ఫ్రంట్ భాగం అయితే తీసుకుంటున్నానండి ఈ క్లాత్లో. ఎందుకంటే హ్యాండ్స్ మనం 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఫ్రంట్ భాగం తీసేస్తున్నాను. మనం హ్యాండ్స్ కోసం ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటామండి. క్లాత్ అనేది సరిపోతుంది, కానీ మనకు ఒక సైడు ఖచ్చితంగా జాయింట్లు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనము 2 ఇంచులకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగా బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం